హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, చాలామంది అక్క ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు, కామెంట్ పెడుతున్నారు. నా ప్రాబ్లం వచ్చేసి మస్టోడిస్ట్ అంటే జెనరిక్ ప్రాబ్లం. అయితే చాలామందికి ఇదేంటి అని అడుగుతున్నారు. అంటే ఇది మేనరికం ప్రాబ్లం వల్ల వస్తుందట. అది మా అమ్మను మా బాపు మేనవాళ్ళు కాబట్టి వాళ్ళకి మా అమ్మ తరపున వచ్చిందని అంటున్నారు. ఫ్రెండ్స్, ఇది అంతే ఖండశీనిత వాదన్నట్టు. ఇది 5 రకాలు ఉంటుందట. రోజుకైతే కండ తగ్గిపోతుంది, కాలు చేతులు సన్నం పడిపోతుంది, అస్సలు శాతనైతే లేదు, బీపీ డౌన్ అవుతుంది, తిన్నా కానీ ఓపిక సరిపోతలేదు, కాలు చేతులు అయితే సన్నం పడిపోతుంది, నడుము బాగుస్తుంది, కిడ్నీల కాడ నొప్పులు వేస్తుంది, కొన్ని అయితే బలానికి మందులు వాడుతున్నాను, బలమైన ఫుడ్ తీసుకోమని చెప్తున్నారు, తీసుకుంటాను ఫ్రెండ్స్. అయితే నాకు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నది, వెళ్తలేదు, వెళ్ళకనే నేనైతే హెల్ప్ చేయమని పెట్టుకున్నాను. నెంబర్ సూత పెడుతున్నాను. మీరు ఎవరైనా మాకు సాయం చేయాలనుకుంటే నా నెంబర్ అయితే పెడుతున్నాను. కొంచెమైనా నాకైతే హెల్ప్ చేయండి. ఇంకా చాలామంది ప్రాబ్లం అంటేనే తెలుస్తలేదు, దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉన్నదని అడుగుతున్నారు. ట్రీట్మెంట్ అంటే అమృతమే కనిపెట్టాలి. ఎందుకంటే ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి, మందులు వాడలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు నా పరిస్థితి. అది వెనుక ముందు ఆధారం అన్నది ఏది లేదు. అందుకని ఏ కష్టం చేయలేని పరిస్థితి. నేను మొత్తమైన ఆరోగ్యం పరిస్థితి బాగుంటలేదు, మంచానికే పరిమితం అయ్యాను. ఇంట్లో పనులన్నీ పిల్లలే చేసుకుంటారు. బోల్ దోమడే ఊడ్చిన, వంట చేసుకున్న పిల్లలే వంట చేసుకుంటారు. మళ్ళీ స్కూల్కి పోయి వచ్చి నన్ను చూసుకుంటారు. వాళ్ళన్ని పనులు వాళ్ళు చేసుకున్నాను, ఒక చిన్న పిల్ల లెక్క చూసుకుంటా అంటారు. నేను వాళ్ళని చూసుకున్న వాళ్ళకు నేను చిన్నపిల్లని అయిపోయినా. ఈ పరిస్థితి ఎవరికి రాదు. నా పిల్లలను చూస్తే నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. మీ అందరి సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా నేను వచ్చిన. ఇప్పుడు కొంచెం మాట్లాడుతానంటే ఇది ఇప్పుడు మీరు ఇచ్చిన ధైర్యమే. నాకైతే సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఫ్రెండ్స్, ఇంకెవరైనా ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయగలరని నేను కోరుచున్నాను. నా నెంబర్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు వీలైతే కొంచెమైనా మాకు హెల్ప్ చేయండి. నా పిల్లల బాధ నా బాధ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తప్పించి నేనైతే ఎవరికి చెప్పుకుంటలేను. నా బాధలైనా నా కష్టాలైనా ఉన్నంతసేపు నేను పిల్లలను చూసుకుంటా, కానీ రేపు నేను లేకపోతే అనాథలవుతుందని ఒక దిగులు నాకు. కానీ ఎప్పటికీ నేనున్నా లేకుండా మీ సపోర్ట్ అయితే నా పిల్లలకి ఎప్పటికీ ఉండాలి. ఇంకా నా వీడియోలో కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే